ఒక రాజుకు ఎక్కడి నుండో వచ్చిన ఒక కోతి పరిచయమైంది. వారి మధ్య స్నేహం పెరిగింది. కోతిని ఎంతో ప్రేమగా చూడసాగాడు రాజు. కోతి కూడా రాజభవనంలో మంచి ఆహారం తింటూ రాజుకు నమ్మిన బంటులా ఉండేది. ఒక ఏడాది వేసవికాలం వచ్చింది. రాజుకు ఉక్కపోస్తూ ఉంటే కోతి విసిరేది. మహారాజు పరివారం ఈ చర్య మంచిది కాదని వారించారు. మహారాజా, మనకింతమంది పరివారం ఉన్నారు, వారి చేత సేవలు చేయించుకోకుండా ఈ మూర్ఖ కోతిచే సేవలు చేయించుకోవడం మంచిది కాదు అని సూచించారు అంతరంగికులు. వారి సూచనలు మహారాజు పట్టించుకోలేదు. కోతి ఎప్పటిలాగే మహారాజు నిద్రపోతూ ఉంటే విసనకర్రతో విసరడం వంటి సేవలు చేస్తుంది. ఒక పర్వదినాన మహారాజు పంచభక్ష పరమాన్నాలు తిని హాయిగా నిద్రపోతున్నాడు. కోతి విసనకర్రతో విసురుతోంది. ఎక్కడి నుండో ఒక ఈగ వచ్చి రాజు ముఖంపై వాలింది. అది చూసిన కోతి పలుమార్లు విసనకర్రతో అదిలించింది. ఈగ వెళ్ళినట్లే వెళ్ళి మళ్లీ తిరిగొచ్చి మహారాజు ముఖంపై వాలుతోంది. దీంతో కోతికి పట్టరాని కోపం వచ్చి కత్తి తెచ్చి ఈగను చంపాలని ఒక్క పోటు పొడిచింది. పొరపాటున ఆ కత్తి మహారాజు గొంతులో దిగి అక్కడికక్కడే మరణించాడు. కాబట్టి మూర్ఖుడు ఉపయోగపడతాడు అనుకోవడం పొరపాటు.